ఇక్కడ చూడండి చాలా బాగుంది ఇది. ఇట్లా రౌండ్ వేసుకుంటా ఇక్కడ ఈ చెరువు మొత్తం తిరుగుదాము. ఇటు సైడ్ చూపిస్తే చాలా బాగుంది. ఇక్కడ మనకి అక్కడ కొండ పైన గుడి ఒకటి ఉంటుంది. అక్కడ ఇల్లులు ఏమో అక్కడ రెడ్డి హాస్టల్ అని ఒకటి ఉంటుంది. రెడ్డి హాస్టల్ అన్నమాట. ఈ పక్క మెట్లు అనమాట. ఇక్కడ నుంచి చూస్తే లైటింగ్ కనిపిస్తుంది. మీకు కనిపించదు అనుకుంటా లైటింగ్. ఆ లైన్ ఏంటా అని చూస్తున్నాను. ఇదిగోండి అక్కడ లైన్ ఉంది కదా, అదేదో లైన్. ఎక్కడెందుకు ఇక్కడ ఏదో వాటర్ సౌండ్ వస్తుంది, డుగ్గు 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 అని. ఏం లేదు కదా ఇక్కడ, అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అందుకని ఇక్కడ ఏం లేవు. ఇస్తూ ఉంటారు అదనమాట. ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ, జనాలు లేరు. హలో గైస్, నేను ఇప్పుడు ఇక్కడ మామిడిపాలెం చెరువు దగ్గరికి వచ్చాను. నా బ్యాక్ సైడ్ చూడండి చెరువు చాలా బాగుంది. నేను ఇప్పుడు వచ్చి 7కి వచ్చాను. ఇప్పుడు ఇటు చూద్దాము చెరువు ఎలా ఉంది ఏంది. చెరువు మాత్రం కామ్గా చాలా బాగుంది. అక్కడ దూరంగా రెడ్గా ఉంది, సీనరీ బాగుంది. పైన మనకి చంద్రుడు చాలా బాగుంది. మనం ఇటు వెళ్ళి మొత్తం రౌండ్ వేద్దాం. ఇక్కడ చూడండి చాలా బాగుంది ఇది. ఇట్లా రౌండ్ వేసుకుంటా ఇక్కడ మనకి ఒకటి పెట్టారు, గోవింద గోశాల న్యూట్రిషనల్ వెజ్జీస్ ఫ్రూట్స్ అండ్ మోర్ అని పెట్టారు. ఇటు నుంచి వెళ్తే కిందకి మన బైక్స్ అట్లా కిందకి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఈ చెరువు మొత్తం తిరుగుదాము. ఇటు సైడ్ చూపిస్తే చాలా బాగుంది. చూడండి ఇటు సైడ్ అసలు ఈ వ్యూ మాత్రం అదిరిపోయింది, అల్లాడిచ్చింది. మనం ఇట్లా వెళ్తున్నాము. అక్కడ కొండ పైన స్టార్ ఉంది. అదొక కొండ, 2 కొండలు ఉన్నాయి అనమాట. అటు పక్క కొండ, ఇటు పక్క కొండ, 2 ఉన్నాయి. నేను ఇప్పుడే వచ్చాను, 7కి వచ్చాను. మామూలుగా అయితే 5కి వచ్చాను. అక్కడ కూర్చున్నాను మా ఫ్రెండ్ షాప్ రెస్టారెంట్ దగ్గర. అక్కడ కూర్చొని మళ్ళీ వేరే ఫోన్ కాల్ వచ్చింది, చీకటి పడిపోయింది. మామూలుగా అయితే 2 రౌండ్స్ తిరుగుదామని ఇక్కడికి వచ్చాను. కానీ ఇప్పుడు ఒక రౌండ్ తిరిగేటప్పటికే సరిపోద్ది. ఒక రౌండ్ తిరిగేసి వద్దాం. ఈ మధ్య మళ్ళీ తిరగట్లేదు అనమాట. వీడియో ఉండేది. ఈ వ్యూ బాగుంది. ఈ వ్యూ చూడండి, క్యాక్ ఉంది అసలు, భలే ఉంది ఈ వ్యూ, చాలా బాగుంది. ఇక్కడ మనకి అక్కడ కొండ పైన గుడి ఒకటి ఉంటుంది. ఇక్కడ ఇల్లులు, వీళ్ళకి మాత్రం చల్లటి గాలి వస్తుంది. మార్నింగ్ పైన కూడా పడుకుంటానికి చల్లటి గాలి, ఇంకెప్పుడు చూసినా గాలి. ఇక్కడ ఏమి కన్స్ట్రక్షన్ చేయరు కాబట్టి అన్నీ బాగా వస్తాయి. మొత్తం వీడియో ఆఫ్ చేయకుండా మొత్తం కంటిన్యూ చేసుకుంటా వెళ్దాం. చూద్దాం. స్పేస్ అయితే ఉంది, నాకు నేను ఎడిట్ చేశాను. అక్కడ మనకి ఫ్లో తక్కువగా ఉంది, వాటర్ ఫుల్గా ఉన్నాయి. వాటర్ ఈ మధ్య
అక్కడ వదిలేరన్నమాట. వాటర్ ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు. ఇక్కడ ఇవన్నీ చెట్లు, కొబ్బరి చెట్లు. ఇప్పుడు ఇటు నుంచి చూద్దాం ఇవన్నీ. దూరంగా కొన్ని ప్లేసెస్ అన్నీ ఖాళీగా ఉంది ఇక్కడంతా. అదేమో అక్కడ రెడ్డి హాస్టల్ అని ఒకటి ఉంటుంది. రెడ్డి హాస్టల్ అన్నమాట. ఇక్కడ చూడండి, అక్కడ కింద మనకు ఒక గుడి ఉంది. అక్కడ ఏంటంటే మార్నింగ్ టైము యోగా అవన్నీ చేస్తుంటారా అక్కడ ఆ గుడి దగ్గర. అక్కడ ఒక చెట్టు ఉంది, బాగా పెద్ద చెట్టు. వారం రోజులు క్యాబ్ వచ్చేటప్పటికి మళ్ళీ వాక్ చేయలేకపోతున్నాం. కానీ ఒక రౌండ్ 2 రౌండ్స్ వేస్తే మొత్తం చాలా బాగుంటుంది అదనమాట. ఈ పక్క అంతా మెట్లు అన్నమాట. ఇక్కడ చూడండి వాటర్ ఇంకా ఇక్కడ లోపలికి వదులుతూనే ఉన్నారు. మొన్న ఈ మధ్య ఒక 4-5 డేస్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ వదులుతున్నారు, ఇప్పుడు కూడా వదులుతున్నారు. చూద్దాం ఇది. అవునండి, మీరు చూడొచ్చు వాటర్ కనపట్లేదు సరిగ్గా. ఇక్కడంతా దోమలు ఉన్నాయి. ఇక్కడ అవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇట్టిని చూస్తే కనబడిద్దాం చూద్దాం. వాటర్ కనబడుతున్నాయి కదా, ఇప్పుడు కనబడుతుంది వాటర్. జూమ్ చేస్తాను చూద్దాం. వాటర్ అక్కడి నుంచి వస్తున్నాయి అన్నమాట, లోపల నుంచి. అక్కడి నుంచి వస్తున్నాయి మరి అవి. మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఇటు సైడ్ ఇటు చివరికి వచ్చాను. ఈ చివరి చూడండి, అది ఎర్రజర్ల రోడ్డు. ఎర్రజర్ల వెళ్ళే రోడ్డు అనమాట అది. ఇటు నుంచి చూస్తే కనిపించుద్దా? లేదు, కనిపించట్లేదు, చీకటి పడిపోయింది. వాటర్ మాత్రం ఫుల్గా వస్తున్నాయి. మొత్తం చెరువు మొత్తం వాటర్ ఫుల్గా ఉన్నాయి అన్నమాట ఇంతమంది కన్నా. ఇవన్నీ సోలార్ లైట్స్ చూడండి ఎంత దగదగలాడుతున్నాయో. మొత్తం ఉన్నాయి సోలార్ లైట్స్. ఇవి ఇంకా నైట్ మొత్తం ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న మేము అటు వెళ్ళాము మడనూరు వెళ్ళినప్పుడు మేము వచ్చేటప్పటికి రాత్రి 1 గంట అయింది. ఇటు నుంచే వచ్చాము, ఈ రోడ్డు నుంచి. ఆ రోడ్డు నుంచి వచ్చినప్పుడు చూసాం అన్నమాట. అందుకని నేను అంత కన్ఫామ్గా చెప్తున్నాను అవన్నీ ఉంటాయి అని. అక్కడ ఏంటో చిన్న లైట్ లాగుంది, చుక్కేంది అంత పెద్దగా ఉంది. అది నేను మాట్లాడుతూ నడవలేకపోతున్నా.
మామూలుగా నడవచ్చు కానీ మాట్లాడుతూ నడవలేకపోతున్నా. ఇప్పుడు నేను చాలా దూరం నడవాలి. బైక్ నేను ఇటు చివర పెట్టాను. ఇంతకుముందు ఆ కార్నర్లో పెట్టామండి, ఇప్పుడు ఇటు చివర పెట్టాను. ఇది మొత్తం గూగుల్ ఫిట్లో చూస్తే 2.5 కిలోమీటర్స్ వచ్చింది. మరి అది గూగుల్ ఫిట్ కరెక్టో కదా నాకైతే తెలియదు. మామూలుగా అయితే 2.5 కిలోమీటర్స్ అండ్ 2 రోజులు నడిస్తే 5000 స్టెప్స్ అని వచ్చింది. 6000 స్టెప్స్ ఏమో వచ్చింది. మళ్ళీ ఏమో హార్ట్కి సంబంధించి సంథింగ్ క్యాలరీస్ ఏమో 120 క్యాలరీస్ బర్న్ అయ్యాయంట. హార్ట్ పాయింట్స్ ఏమో 35 పాయింట్స్ సంథింగ్ వచ్చినాయి. అది ఇక్కడ చంద్రుడు చూడండి, చంద్రుడు బాగున్నాడు. ఇంకా రెడ్గా ఉంది అక్కడంతా, మీకు వీడియోలో బాగా కనిపిస్తుంది. రెడ్గా ఉంది అటంతా. రోజు సన్సెట్ అయ్యేటప్పుడు రెడ్గా బాగుంటుంది. మన వీడియోలో నిన్న మొన్న ఒకళ్ళు సబ్స్క్రైబరు మన ఫాలోవర్ ఒకరు కామెంట్ చేశారు, సమ్ అడ్రస్ కావాలని, చర్చి సంబంధించి. అది నా పేరు ఫుల్ ఫామ్ గుర్తులేదు అన్నమాట. నేను చూశాను మ్యాప్లో చూస్తే కరెక్ట్గా అక్కడ వచ్చిందనమాట. అక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే అక్కడ బోర్డు ఉంది. అది గూగుల్ మ్యాప్స్లో ఫొటోస్ ఉంటాయి కదా, దాంట్లో చూశాను అనమాట. అక్కడ ఉంది కదా బోర్డు, ఆ బోర్డే అనుకుంటా అది చూడాలి. అసలు యాక్చువల్గా అది షూట్ చేద్దామని ఇటు వచ్చాను, ఇంకా మళ్ళీ లేట్ అయ్యి ఇంకా అక్కడే ఉన్నాను. ఇంక నైట్ టైం ఎందుకులే అని ఇంకా చేయలేదన్నమాట. ఇప్పుడు చూడండి మొత్తం ఇలా కనిపిస్తుంది. అసలు నేను కనపడట్లేదు. ఏదన్నా మన లైట్ వచ్చినప్పుడే కనపడుద్ది, అసలు కనపడట్లేదు అనమాట. లైట్ వచ్చినప్పుడు కనపడతా ఉంది. మనకు అక్కడ చివరి కాడ ఏదో క్రికెట్కి సంబంధించి పెట్టినట్టున్నారు, అది కూడా చూద్దాం. ఇక్కడ నుంచి చూస్తే లైటింగ్ కనిపిస్తుంది, మీకు కనిపించదు అనుకుంటా లైటింగ్. అటు వెళ్తే అక్కడ ఏదో కాలేజ్ ఉంది కదా, కాలేజ్ దగ్గర 2 పెట్టారు ఆ క్రికెట్కి సంబంధించినవి. ఇక్కడ ఒకటి, ఆ ముందు ఒకటి. మనకి ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తుందో లేదు చూడాలి, కనిపించట్లా. ఇక్కడ ఒక లైటు పాడైపోయింది, ఇక్కడ ఒక లైటు పని చేయట్లా. ఇక్కడ మరి ఏమన్నా పాములు గీములు ఉంటే మరి ఇబ్బందే. ఇక్కడ ఒక లైట్ ఎందుకు పని చేయట్లా. ఇక్కడికి వచ్చాను ఈ కార్నర్కి. ఇక్కడ చూస్తే లోపల చెరువు లోపల ఒక సన్నటి లైన్ లాగుంది. ఆ లైన్ ఏంటా అని చూస్తున్నాను. ఇదిగోండి అక్కడ లైన్ ఉంది కదా, అదేదో లైను. ఇక్కడ ఈ కార్నర్కి వచ్చాను. ఈ కార్నర్ నుంచి మళ్ళీ ఇంకా 2 కార్నర్స్ ఉన్నాయి. అక్కడ గుప్తాస్ వాళ్ళ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది ఇంతకుముందు పగలు చూపించాను, మళ్ళీ నైట్ టైం చూపిస్తున్నాను. అదనమాట. ఇటు నుంచి చూస్తే మనకి చెరువు కనిపిస్తుంది. ఇక్కడ కొండలు, 2 కొండలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మధ్యలో మనకి ఆ లైన్ ఏంటిదో నాకు అర్థం కాలేదు, ఆ లైన్ ఎందుకు వచ్చిందని. వాటర్, అది లైటింగ్ అనుకుంటా. కానీ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంది కదా ఆ లైన్, ఏంటిది అసలు అది? చివర లైట్ అయితే ఇక్కడే ఉంటుంది కదా, అంత చివర ఉండదు కదా లైన్ అనేది.
పద్ధతిగా మాట్లాడతారని చెప్పారు. మనం ఇంకా ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు మనం ఒక హాఫ్ తిరిగాము అంతే. హాఫ్ తిరిగాము. మామూలుగా అయితే ఇదంతా మామూలుగా డైలీ వాకింగ్ చేస్తారు కదా, వాళ్ళైతే 18 మినిట్స్లో తిరుగుతారంట. పరిగెత్తే వాళ్ళు అయితే 10 మినిట్స్ అంట. అలాగా స్లోగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అంట. కానీ ఒక 1 అవర్ మనం డెడికేట్ చేస్తే 2 రౌండ్స్ వేస్తే చాలా బాగుంటుంది. మొన్న పోయిన వీక్ మొత్తం 2 రౌండ్స్ వేసాను. చాలా బాగుంది, హెల్దీగా సంథింగ్ లాగుంది. అదనమాట. ఎక్కడన్నీ లైట్లు ఉన్నాయి, అక్కడ ఒక్క చోటే లైట్ ప్రాబ్లం ఉంది. ఇంక మొత్తం కట్ట మీద మొత్తం లైట్లు ఉన్నాయి అనమాట. ఈ చుట్టుపక్కల ఇది మొత్తం క్లీన్ చేశారు. ఇంతకుముందు చెట్లు ఉండే ఇక్కడ అదంతా క్లీన్ చేశారు. మీకు అది కనపట్లేదు అనుకుంటా. నైట్ టైము ఇదంతా చూపిద్దామని అదొక కోరిక అనమాట. ఇక్కడ చివర ఇదంతా ఇక్కడ ఇంకొక రౌండ్ ఉంది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకోవాలి. అది ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుంది. అది విషయం. అంటే నడుస్తా మాట్లాడలేకపోతాం, అది ప్రాబ్లం. మామూలుగా అయితే నడవచ్చు, కానీ అక్కడ బస్సులు వెళ్తున్నాయి చూడండి. ఈ ఫ్లెక్స్ సంథింగ్ ఎలక్ట్రిక్ బస్సులు వెళ్తాయి విజయవాడ నుంచి బెంగళూరు. అవి కూడా వెళ్తున్నాయి ఒంగోలు నుంచి. ఏదో ఫ్లెక్సీ ఏదో చూశాను. అక్కడ మంగమూరు రోడ్లో ఆగుతాయి కదా, అవి చూసాను. ఈసారి ఇప్పుడు కనబడితే ఫోటో తీద్దాం. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చాను. ఇక్కడ పోల్ అసలు లేదు. ఈ పోల్కి డిస్టెన్స్ ఎక్కువ ఉంది, అందుకని బాగా చీకటిగా ఉంది. నేను లైట్ ఏం లేదేమో అనుకున్నాను, కానీ కొంచెం డిస్టెన్స్ ఉంది. నేను వరకు ప్రాబ్లం ఇక్కడ ఉంది అని చెప్తున్నాను అంతే. దానివన్నీ కాంట్రవర్సీ చేయమాకండి. ప్రాబ్లం ఉంది అంతే. ఈ లైట్లు బాగున్నాయి, సోలార్ లైట్స్ మొత్తం. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఇదేం చెట్టు? ఇంతకుముందు తాడి చెట్టు అన్నాని అందరు కామెంట్ చేశారు. అప్పుడు ఫ్లోలో అనేసాను. అన్నీ గుర్తు, మనం స్క్రిప్ట్ రాసుకోం కదా, ఏం మాట్లాడాలి ఏంటి అని ఏదో మాట్లాడుతూ ఉంటాం అంతే. స్క్రిప్ట్ ఉంటే ఆ టైంకి ఇది గుర్తొస్తే అది గుర్తు రాదనమాట. ఆ టైంకి ఏం మాట్లాడాలి ఏంటి అని. అదిగోండి బస్సు అవుతుంది. ఆ బస్సు ఏసీ బస్సు. అదేంటిది? తులసి. నేను మార్నింగ్ మన వేరే వీడియోలో మార్నింగ్ ఒక బస్సు వచ్చింది కదా, అది ఇదే తులసి. అక్కడ ఏంటంటే అక్కడ ఒక ప్రొక్లైనర్ వర్క్ జరుగుతుంది, కనిపిస్తుందా?
ప్రొక్లైనర్ ఒక సైడ్ ఉంది. అదేంటంటే అక్కడ ఇంతకుముందు డివైడర్ ఉండేది కదా, ఆ డివైడర్ కొట్టేసి అక్కడ మట్టి పోస్తున్నారు అన్నమాట. ఇంకా జనాలు ఫుల్ కొంచెం క్రౌడ్ ఎక్కువైంది, అందుకని అక్కడ తిరగకుండా ఉండటం కోసమని అటు ఇటు స్పీడ్ బ్రేకర్లు వేశారు. ఇది ఇక్కడ మన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గర ఒక స్పీడ్ బ్రేకర్ వేశారు. మళ్ళీ ముందు మన పెట్రోల్ పంప్ దగ్గర ఇంకో స్పీడ్ బ్రేకర్ వేశారు అన్నమాట. వేసి ఇక్కడ ట్రాఫిక్ని నియంత్రిస్తున్నారు. అది అంటే లేకపోతే అక్కడ దాటాలనుకొని ఉండేవాళ్ళు అక్కడ ఫాస్ట్గా వస్తుంటాయి కదా వెహికల్స్, అందుకని అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటే కొంచెం కంట్రోల్ అవుతారు కదా, అది మ్యాటర్. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ డిస్టెన్స్ ఉంది, ఇక్కడ పడిపోయింది, డిస్టెన్స్ కాదు. ఇక్కడ డిస్టెన్స్ కాదు, పోల్ పడిపోయింది, అది మ్యాటర్. పోల్ వేసారు, యాక్చువల్గా పోల్ పడిపోయింది అనమాట. ఇక్కడ లైటింగ్ బాగుంది, చల్లటి గాలి వస్తుంది, దోమలు కొడుతున్నాయి. దోమలు కొట్టకపోతే బాగుంటుంది, చల్లటి గాలి వస్తుంది, చెమట పోస్తుంది అండ్ దోమలు కొడుతున్నాయి. ఈ దోమలు మనం ఏం చేయలేము ఒంగోలులో. ఇటంతా మొత్తం క్లీన్ చేశారు, ఇంతకుముందు ఉండేది మొత్తం క్లీన్ చేయడం వల్ల కొంచెం సేఫ్టీ ఉంది. ఇప్పుడు మామూలుగా వస్తాయి కదా, అదే. ఇక్కడ వెహికల్స్ పెట్టుకొని చేస్తున్నారు. దూరంగా మనకి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ పక్క బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్స్ వాళ్ళకి చల్లటి గాలి వస్తుంది. ఇంకా ఆ బిల్డింగ్ పక్కన ఇంకేం కట్టరు కదా, మరి అక్కడ రేట్ ఎంత ఉండిద్దో కానీ ఎంత ఉండిద్దో. ఇప్పుడు 50-60 ఉంటుందా, ఎక్కువ ఉంటుందా, కోటి ఉంటుందా, ఎంత ఉంటుంది కామెంట్ చేయండి. వాళ్ళకి చల్లటి గాలి వచ్చింది బాగా, ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి. అవుట్ సైడ్ వాళ్ళకి రాదు కానీ ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి బాగా వస్తుంది. అది మొత్తం ఒకటే అనుకుంటా, రెండు ఒకటే. అటు ఉన్నాడు ఎవడు కొండ కదా, ఇటు ఉన్నాడే కొండ. అది ఇటు ఒక్కటి పెద్దగానే ఉంది, మరి మనకి దాని గురించి తెలియదు. ఇక్కడ ఒక చిన్నది కాదు పెద్దది హోటల్ పెట్టారు. అక్కడ మాత్రం ఒక్క కుర్చీ కూడా ఖాళీ ఉండదు. మొత్తం ఒక 15-20 టేబుల్స్ ఉంటాయి. టీయే అది మొత్తం, టీ స్నాక్స్ అదనమాట. ఇంకొకటి దానికి మనం ప్లేస్ ఉంది, ఈ లైన్లో లేదు అసలు ఎక్కడ ఏం పెట్టడానికి. రాజీవ్ నగర్ పెద్ద హోటల్ అనేది లేదు ఇక్కడ అసలు. ఎక్కడుంది, ఎక్కడా లేదు హోటల్ అనేది. మెయిన్ రోడ్కి వెళ్ళాలి, మంచి హోటల్ ప్లాన్ చేయొచ్చు ఇక్కడ. చేయొచ్చు అంటాం కానీ చేసేవాడికి తెలిసిద్ది. సచిన్ అవుట్ అయ్యాడు అంటాం కానీ ఆడేవాడికి తెలిసిద్ది, బాధలు. గట్టు కూర్చొని నుంచి మాట్లాడేవాడికి ఏం తెలిసిద్ది, అంతే కదా.
అది గుడిసే, అది ప్లానింగ్ బాగుంది కానీ పైన మా వాడు మొన్న ఎక్కాడు కానీ పైన లేదు. ఇక్కడ కూర్చుందాం, అలుపు వస్తుంది. ఇక్కడ కూర్చున్నాను. ఇంకా ఇక్కడ ఒక చిన్నది గుంతలాగుంది, ఆ గుంతలో ఒక బల్ల ఉంది ఇక్కడ, అందుకని ఇక్కడ కూర్చున్నాను. బాగా చెమటలు పోసినాయి. మొత్తం 3 కిలోమీటర్స్ కూడా తిరగలేకపోతున్నాం. అదనమాట, తిరగాలి అనే కోరిక ఉండిద్ది, తిరగలేము, అది మ్యాటర్. అదనమాట, తిరిగాంగా 2.5 కిలోమీటర్స్ మొత్తం రౌండ్ వేసాం అనమాట. ఈ లైన్లో పోల్స్ కరెంట్ పెట్టలేదు అనుకుంటా. వస్తాయి చిన్నగా పోల్స్ వేసారుగా, కరెంట్ ఇక్కడ వస్తాయి. మనం వెళ్ళి అక్కడ కూర్చున్నాం వైట్ షాప్లో. అక్కడ ఎందుకు ఎన్ని సోలారీ బాగున్నాయి. ఇదిగోండి, ఇక్కడ నుంచి చూస్తే మనకి అంతా కనిపిస్తుంది. హోటల్ అనమాట, చాలా మంచి ప్లేస్లో పెట్టారు. చాలా స్పేషియస్గా ఉంది హోటల్. టిఫిన్స్ కానీ అవన్నీ కానీ పెడితేనే క్యాక్ ఉంటుంది. ఇక్కడ ఏదో వాటర్ సౌండ్ వస్తుంది, డుగ్గు 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 అని. అంటే ఈ ఏరియాలో ఏం లేదు కదా, ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అందుకని ఇక్కడ ఏం లేవు. అపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం కావాలన్నా వీళ్ళు అక్కడికి వెళ్ళాలి. ఏది మన మంగమూరు రోడ్డు టిఫిన్ సెంటర్స్కి వెళ్ళాలి. ఇక్కడ ఏం లేదు అన్నమాట. ఇక్కడ ఒకటి షెడ్ లాగా ఉంది కదా, షెడ్ ఏంటంటే ఇటు పక్క ధ్యాన కేంద్రం, అటు పక్క జిమ్, అది మాన్యువల్ జిమ్ ఉంటుంది కదా, అదే. ఈ ధ్యాన కేంద్రాన్ని వాడట్లేదు, అటు పక్క జిమ్ మాత్రం వాడుతున్నారు బీభత్సంగా. అది సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసాము. ఇంకొక 1/2 కిలోమీటర్ నడిస్తే కంప్లీట్ అయింది. చేయి నొప్పి పడుతుంది బాగా. ఇదే అది, ఇక్కడ అవన్నీ మాన్యువల్ ఉంటాయి కదా, పొట్టలు కాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అనమాట. అన్నీ ఏదో ఒకటి ఆడించాలి కదా, ఆడిస్తే బాగుంటుంది, అది మ్యాటర్. ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు కానీ జారిందంటే నడులు ఇరుగుతాయి. మనం ఇక్కడ పైనుంచి ఎక్కడి నుంచి సైడ్ నుంచి దిగేద్దాం, అక్కడ మెట్లు ఉంటాయి, అది మ్యాటర్. అదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రైన్ సౌండ్ ఎక్కడ దాకా కనిపిస్తుంది, పక్కనేగా.
ఇటు పక్క నుంచి దిగుదాం. ఇక్కడ నుంచి దిగేద్దాం. ఇక్కడ నుంచి దిగచ్చు. దిగలేమా? అదనమాట. ఈ మెట్లు ఈ వరకు కూర్చోటానికి. అది ఇక్కడ మార్నింగ్ వాకింగ్ చేస్తుంటారు, పరిగెత్తుతుంటారు. ఇక్కడ అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు. అదనమాట. ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ జనాలు లేరు, ఇక్కడ ఉంటున్నారు. అదే సరే మరి, బాయ్, థ్యాంక్ యూ.